తెలిసిన రీతిగానే మరి బ్రదర్ ఇమానియల్ గారు గడిచిన దినాల్లో 35 సంవత్సరములు మరి తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్లో ఆయన ఎన్నో బాధ్యతలు స్వీకరించి మరి దేవుని పరిచర్య చేసి మరి ఫినిష్ మీద ఇండియాకు వెళ్ళి మరలా తిరిగి మరి కొన్ని దినాలు మరలా తిరిగి బెహ్రాన్ దేశంలో మరి సంఘాన్ని విజిట్ చేయడానికి వచ్చిన్నారు. ఈ ప్రశస్తమైన సమయంలో మరి మరొకసారి తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ పక్షాన మన ఆయనకు అందరు కూడా చప్పట్లు కొట్టి ఆయన్ని మరి ఆహ్వానించాలని కోరుతున్నాను. ఈ దినాన ఆయన వాక్యాన్ని అందించాలని మరి సంఘపక్షాన్ని ఆయన కోరుచున్నాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుడు మరి ఒకసారి ఆయన బిడ్డల మధ్య నిలబడి మరి వాక్యం అందించడానికి ఇచ్చిన సమయానికే దేవునికి వందనాలు చెల్లించున్నాను. మరి నేను రిటైర్మెంట్ తీసుకుని నేను వెళ్ళిన తర్వాత నేను ఊహించలేదు మరలా బెహ్రాన్ వస్తానని. ఎందుకంటే నేను అప్పుడే ఇంక వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. అయితే దేవుడు తన కృపను బట్టి మరొకసారి ఈ పులిపీఠ మీదకి వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి ఇచ్చిన భాగ్యానికే దేవునికి వందనాలు చెల్లించున్నాను. దేవుని కృపను బట్టి మరి నెల విజిట్ వీసా మీద నేను వచ్చి ఉన్నాను. మరి అది పూర్తి కాబోస్తుంది. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు నేను బయలుదేరి ఇండియాకి వెళ్ళటానికి నేను సిద్ధమవుతున్నాను. మీరంతా ప్రార్థన చేయండి. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని మరి ధ్యానించే ముందు మరి మొదటగా వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాము. అయితే దానికంటే ముందు మరి ఈ సమయాన్ని మరి నేను వచ్చిన మొదట బుధవారమే మరి దైవజనులను నన్ను మరి పిలిచి మరి మీ అందరికీ పరిచయం చేసి అలాగే మరి గ్రీటింగ్ కూడా చెప్పమని మరి ఆ రోజు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. మరి దైవజనులు ఇచ్చిన అవకాశాన్ని నేను వాడుకున్నాను. అలాగే మరి నేను వెళ్ళే ముందు మరి ఈరోజు కూడా నేను దేవుని వాక్యము చెప్పాలని ఊహించి మరి పాస్టర్ గారితో చెప్పాను. అయితే పాస్టర్ గారు మరి ఈ ఏర్పాట్లు చేసినందుకు మరి వారికి కమిటీకి నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు వాక్య ధ్యానంలో మరి 18వ కీర్తన 2 వచనాలు మనం చూసుకుందాము. 2 వచనాలు చూసుకున్నట్లయితే ఈ విధముగా ఉంది. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఈ వచనాల్లో చూసినట్లయితే కీర్తనకారుడు రచించింది మరి దేవుణ్ణి తనకు ఆశ్రయముగాను, దుర్గముగాను, రక్షణ కేడముగాను మరి ఈ విధముగా మరి అనేక మాటలతో దేవుణ్ణి మరి ఆయన వాడుకుంటున్నాడు అన్నమాట. అనగా తన నామమును దేవునికి మరి ఇన్ని పేర్లతో మరి ఆయన ఆశ్రయించుతున్నాను, నిన్ను ఆశ్రయించుతున్నానని, నా ఆశ్రయదుర్గము నువ్వని మరి కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. అయితే ఈ కీర్తనలో మరి 3 విషయాలు చూసినట్లయితే నా శైలమా అని చూడగలుగుతాం. యెహోవా 2వ వచనంలో యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు. అయితే ఆఖరి వచనంలో శరణంలో చూసినట్లయితే నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని చెప్పి ఉన్నాడు. అనగా నేను ఆశ్రయించిన దుర్గము నా దేవుడని మరి కీర్తనకారుడు ఈ మాటలతో మరి చెప్పుచున్నాడు అన్నమాట. అయితే ఈ మాటలకు ముందు దానికి ఒక భావమును నేను చెప్పి మరి వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తాను. అయితే నేను ప్రార్థన చేయుచుండగా దేవుడు శక్తినిచ్చేటట్లు మీరు నా కొరకు ప్రార్థన చేస్తారని మనం చేస్తున్నాను. ప్రార్థన. సకలాశీర్వాదముల కారణభూతుడ దేవాన్ని స్తోత్రునైనా వందము దేవ. గతించిన ఉదయకాలం క్షేమపడిన ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి తోడుకొని వచ్చినందుకు వందనములు ప్రభా. ఇదిగో అల్పడ నన్ను నిలబెట్టావు ప్రభా. ఈ కొద్దిసేపు నన్ను మరుగుపరిచి మరి ఈ కీర్తనలో ఉన్న మాటలను ప్రభా నీ బిడ్డలకు తెలియపరుస్తావని నమ్ముచున్నాను. నన్ను ప్రభా బోరగా వాడుకొని ప్రభా నీవే వాక్యాన్ని అందిస్తావని త్వరలో రాన్న యేసుక్రీస్తు నడుచున్నాను తండ్రి, ఆమేన్. అయితే కీర్తనాకారుడు ఉపయోగించే మాటల్లో నా శైలము, నా ఆశ్రయ దుర్గము అని మాటలు ఉపయోగించాడు. అయితే హెబ్రూ పదంలో ఒక మాట ఉన్నది, హేల్ సెలా అనే మాటకు అర్థము మరి తెలుగులో 3 మాటలు ఉన్నాయండి. ఇక్కడ కీర్తనకారుడు ఎన్ని మాటలు ఉపయోగించున్నాడో మరి ఇంకా అనేక మాటలు బైబిల్లో దేవుని గురించి ఉన్నాయన్నమాట.
అలాగే హెబ్రూ భాషలో ఒక మాట హేల్ సెలా అనే మాటకు ఒక 3 అర్థాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే యెహోవా నా ఆశ్రయ దుర్గము, రెండవది యెహోవా యెహోవా నా బండ, యెహోవా నా శైలము. ఈ 3 కూడా హెబ్రూ భాషలో మరి హెబ్రూ పదానికి ఏల్ సెలా అనే అర్థాన్ని, ఆ మాటకు అర్థం ఈ 3 మాటలు వస్తున్నాయని మరి చూడగలుగుతాం. అయితే ఈ మనం గూగుల్లో టైప్ చేసి చూసినట్లయితే హేల్ సెలా అనే హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే మరి ఇవే మరి 18వ కీర్తన అని ఇచ్చి ఉన్నాడనమాట. 18వ కీర్తన అని ఇచ్చి ఉన్నాడనమాట. అంటే దేవుణ్ణి తను ఆశ్రయ దుర్గంగాను రక్షణ శృంగంగాను ఎలా వాడుకుంటున్నాడో హెబ్రూ పదంలో కూడా ఆ మాటకు ఆ 3 అర్థాలు ఉన్నాయన్నమాట. అయితే ఆ 3 అర్థాల్లో మనము చూసినట్లయితే యెహోవా నా ఆశ్రయ దుర్గము, యెహోవా నా బండ, యెహోవా నా శైలము, ఈ 3 మాటలు అన్నమాట. నా ఆశ్రయ దుర్గం అంటే అందరికీ తెలుసు, అంటే మనం ఆశ్రయించే దుర్గం అనేది. నా బండ అంటే ఆ బండ అనే మాటకు స్థిరమైనదని అర్థం వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్న అర్థాలను బట్టి బండ అనేది మరి స్థిరమైనదని వస్తుంది అన్నమాట. అయితే ఆ బండ క్రీస్తే అని మనము చూడగలుగుతాము. అయితే ఇప్పుడు శైలం అంటే మనకైతే తెలిసిందే, యెహోవా నా శైలం నా బలం అని మనం ఎలాగ ఉంటామో మరి చూసినట్లయితే మరి ఆ వాక్యాన్ని ఆ 3 మాటలు చూసుకుందాము. అయితే యెహోవా నా బండ అని మరి చూడగలుగుతాము. అయితే యెహోవా నా బండ అని అనొచ్చు, కానీ బండ తిరగేసి బండ దేవుడని అనకూడదు అన్నమాట. ఎందుకంటే మన దేవుడు స్థిరమైన వాడు అన్నమాట, కానీ నికరంగా ఉండేవాడు. కనుక ఈ మాటల్లో అర్థం చూసుకున్నట్లయితే మరి ఈ బండతో ఎందుకు పోలుస్తున్నారు మన దేవుణ్ణి అని చూసినట్లయితే ఆయన 102 కీర్తన 27వ వచనంలో నీవు ఏకరీతిగా ఉన్నవాడవు, నీకు అనేక సంవత్సరాలుగా ఉన్నావని అక్కడ చూడగలుగుతాం అన్నమాట. నీవు ఏకరీతిగా ఉన్నావు అనగా నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఆయన ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. మొదట్లో ఏ బలం ఉందో ఇప్పుడు అదే బలం ఉన్నది. ఎప్పుడైతే ఆయన ఆ టైంలో మరి ఎంత ఏ శౌర్యం కలిగి ఉన్నాడో ఇప్పుడు అదే శౌర్యం కలిగి ఉన్నాడు. కనుక నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు అని అంటే నీ సంవత్సరములు అనేకములు అని మరి ఆ కీర్తనకారుడు ఆమె 102:27 కీర్తనలో చూడగలుగుతామన్నమాట. కనుక ఆయన్ని బండతో పోల్చడానికి కారణం ఏంటంటే ఆయన ఏకరీతిగా ఉన్నవాడు అని. ఈయన అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏకరీతిగా ఉన్నవాడు అని. ఉదాహరణకి ఒక కొండ ఉంటుంది, దాని పక్కనే చెట్లు ఉంటాయి. ఆ చెట్లు కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉండొచ్చు. అయితే తర్వాత ఆ చెట్టు చచ్చిపోద్ది, దాని అడ్రస్సే ఉండదు. అయితే అక్కడ ఉన్న కొండ చూసినట్లయితే అది స్థిరంగా ఎప్పుడు కూడా అది అలాగే ఉంటుంది అన్నమాట. అందుకనే ఆ కొండ అనే మాట నా బండ అనే మాట ఉపయోగించి ఉన్నారన్నమాట. కనుక ద్వితీయోపదేశకాండంలో కూడా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. 18వ వచనం 18వ వచనం కాడ చూడదండి. చెప్పండి. సరిపోతుందండి. ఇక్కడ చూసినట్లయితే ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడని 4వ మాటలో 4వ వచనంలో చూడగలుగుతాము. 18వ వచనంలో నిన్ను పుట్టించిన దేవుడుని మరిచితివని చెప్పుచున్నారన్నమాట. అనగా ఆయన్ని మనం పుట్టించాడు. 2వ లైన్లో చూస్తే నిన్ను కనిన దేవుని అని మనం చూడగలుగుతాం. కనుక నిన్ను పుట్టించినవాడు నిన్ను కనినవాడు ఆయనే అన్నమాట. అనగా నిన్ను ఎలాగా అంటే నేను నా తల్లిదండ్రులకు పుట్టానని అనుకోవచ్చు కానీ ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించింది ఈ సంఘము. కనుక ఆయన స్వరక్తము వలన
నిన్ను నిన్ను నీ పాపముల నుండి రక్షించి తన బిడ్డగా చేసుకున్నాడు. అందుకనే నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి అని మనం అక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. కనుక ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆ మాటలను చూసినట్లయితే ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు, ఆయన మనల్ని కన్నాడు, మనము ఆయన బిడ్డలుగా మనము ఉన్నామని అక్కడ చూపుతున్నాడు అన్నమాట. అందుకనే ఆ బండనే మాట గురించి ఈ విధంగా వాక్యం చెబుతూ మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉన్నదన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన ఆ బండ ఏంటంటే ఆ బండ అక్కడే ఉండేదే కాదు కానీ మరి అది అరణ్యంలో ఉన్నప్పుడు మోసే నీళ్లు గురించి నీళ్లు దాహమైనప్పుడు కొట్టినప్పుడు అది బండ అక్కడే ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న ఈ బండ చూసినట్లయితే ఆత్మ సంబంధమైన బండ, అది నిన్ను వెంబడించే బండ ఈ బండ. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆత్మ సంబంధమైన బండ, మరి నిన్ను వెంబడించే బండ అని మరి చూడగలుగుతాం. ఓసన్న మినిస్ట్రీ వారు రాశారు. మరి అయితే ఏసన్న గారు పాడిన పాట ఏంటంటే, ఆ పాట చూసినప్పుడు కలవరపడిని కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కనులేతి కొదువతో నిన్ను కుమిలెదనా, కొదువతో నిన్ను కుమిలెదనా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడిని కొండల వైపు నా కన్నులేతుదునా. యేసన్న గారు రాసిన ఈ పాటలో కలవరపడి నేను కొండల వైపు కన్నులెత్తి చూచేదనా, కొండల వైపు చూసి కలవరంతో నేను కొదువతో కుమిలేదనా అని ఇక్కడ ఉన్నాను. అనగా ఆ కొండల వైపు చూసినప్పుడు మరి నేను కొదువతో అంటే కొదువ అంటే నా తక్కువ వచ్చి కుమిలిపోతానా అంటే కుమిలిపోను అని చెప్తూ ఈ పాట రాశారన్నమాట. కనుక ఆ కొండల వైపు ఉన్నప్పుడు ఆయన మనల్ని కాచి కాపాడతాడని, అలాగే నీవే నా ఆత్మదాహం తీర్చిన బండవు, నన్ను వెంబడించే బండవు అని మరి ఇక్కడ చూడగలుగుతాం అన్నమాట. మనకు ఆత్మదాహము తీర్చేది ఆ బండే, మనల్ని వెంబడించేది కూడా అదే బండ అన్నమాట. అందుచేతనే ఆ బండ గురించి యేసన్న గారు ఈ పాట రాశారు. అయితే ఈ ఆత్మ సంబంధమైన బండ ఏం చేస్తుందంటే నిన్ను వెంబడించి అది నీ దాహం తీరుస్తుందన్నమాట. కనుక నీ దాహము తీరుస్తుంది, నీ ఆశ తీరుస్తుంది, అది నిన్ను ఎటువంటి అపాయం కలగకుండా నిన్ను వెంబడించి ఆ ఆత్మ నిన్ను వెంబడించేదిగా ఉంటుందన్నమాట. అని నిన్ను వదిలిపెట్టేదిగా ఉండలేదు, కానీ ఆత్మ సంబంధమైన బండ నిన్ను వెంబడించేదిగా ఉంటుందని ఈ వాక్యంలో మనము చూడగలుగుతున్నాం అన్నమాట. అయితే మరి ఈ బండను చూసినట్లయితే మనల్ని వెంబడిస్తుందని అన్నారు. అయితే ఈ బండ చేసే కార్యాలు ఏంటో నేను ఎక్కువ చెప్పను, కానీ రెండు కార్యాలు చెప్పి నేను ముగిస్తాను. నాకు ఇచ్చిన సమయంలో నేను మరి ముగిస్తాను. అయితే మొదటిగా చూసినట్లయితే మొదట చేసే కార్యం ఏంటంటే ఈ బండ నా ఆశ్రయమైన బండ. కనుక ఇక్కడ చూసినట్లయితే నా ఆశ్రయమైన బండ అని ఇక్కడ మనం చూడగలం. నా ఆశ్రయమైన బండ ఈ కీర్తనలో 104:18 కీర్తనలో చూసినట్లయితే అక్కడ మనం చూడగలుగుతాం అన్నమాట ఈ బండ గురించి. కీర్తనలో 104:18 గొప్ప కొండలు
కొండ మేకలకు ఉనికిపట్లు, బండలు కుందేళ్లకు ఆశ్రయస్థానమని ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. అనగా ఇక్కడ గొప్ప కొండ మేకలకు ఉనికిపట్లు, బండలు కుందేళ్లకు ఆశ్రయస్థానమని ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే ఈ బండ ఏంటి, దేటికి ఆశ్రయం అంటే కుందేళ్ళకి ఆశ్రయం అని ఇక్కడ కీర్తనలో మనం చూడగలుగుతాం. కుందేలు అనగా అల్పజీవి, ఇది చిన్న జీవి, అయితే ఇది చాలా జ్ఞానం గలదని సామెతల్లో మనం చూడగలుగుతాం. అయితే మరి కుందేలు బండను ఆశ్రయిస్తుందని ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. బండలు అనేవి చూసినప్పుడు ఈ బండల్లో మరి ఆ బండ సందుల్లోనూ పేటి బీటలు అనగా ఆ బండల్లో ఏం చేస్తాయంటే కుందేళ్ళు దాక్కుంటాయి. ఎందుకంటే అల్పజీవి అన్నమాట. సింహములు ఉన్నాయంటే అవి అరణ్యంలో ఉన్నప్పుడు అవి బలమైనవి కనుక అవి ఇతర జంతువులను కొట్టుకు తినగలుగుతాయి. కానీ కుందేళ్ళు ఆ సింహమే గనక వస్తే భయపడి పారిపోయి బండను ఆశ్రయిస్తుంది అన్నమాట. ఈ బండను ఆశ్రయించేటప్పుడు ఆ సింహం వచ్చినప్పటికీ కూడా మరి అది మరి బుసలు కొడుతూ వచ్చిన అది రంకెలు వేస్తూ వచ్చినప్పటికీ కూడా ఈ కుందేళ్ళు ఏం చేస్తాయంటే ఈ బండను ఆశ్రయిస్తాయన్నమాట. గమ్ముని బండలో దూరిపోయి ఎదురు తిరిగి ఈ ముఖం బయటకెట్టి చూస్తాయన్నమాట. అప్పుడు కుందేలు తనకి ఆశ్రయం దొరికింది. ఎందుకంటే కుందేలు బండలను ఆశ్రయిస్తాయి కనుక వెంటనే ఎప్పుడైతే బండ సందులోకి వచ్చిందో ఈ కుందేలు అప్పుడు బలపడుతుంది అన్నమాట. అప్పుడు సింహం వచ్చినప్పటికీ కూడా ఆ సింహాన్నే అంటదనమాట. ఏమంటే నువ్వు సింహాను కదా, నువ్వు బలమైన దానివి కదా, నువ్వు రా ఇప్పుడు చూసుకుందాం, నేను నీ బలమో నా బలమో తేల్చుకుందామని అప్పుడు అంటదంట కుందేలు. ఎందుకు అంటదంటే ఇది బండను ఆశ్రయించిందనమాట. ఈ కుందేలు బండను ఆశ్రయించింది కనుక సింహాన్నే కూడా మరి బెదిరించగలిగే ఆ శక్తి ఎక్కడొచ్చిందంటే ఆ బండను ఆశ్రయించింది కనుక నీవు నేను కూడా బండను ఆశ్రయించేటప్పుడు ఆ బండ ఏం చేస్తుందంటే మనల్ని వెంబడించే బండగా ఉండి మనల్ని ముందుకు నడుపుతూ మనల్ని వెంబడిస్తుందని ఇక్కడ మనం చూడగలుగుతాం అన్నమాట. అంటే మనకు ఆశ్రయంగా ఉంటుంది ఈ బండ. అయితే ఈ బండ కుందేలు అనే మనం ఇటువంటిదే అల్పజీవి. ఇంకో జీవి గురించి నేను చెప్తాను. పరమగీతములు 2:14 చూసినప్పుడు అక్కడ బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము మనోహరము, నీ స్వరం మధురమని అక్కడ చూడగలుగుతాం అన్నమాట. కనుక పావురము ఏం చేస్తుందంటే బండ సందులలోనే ఎగురుతుందని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. బండ సందు అనగా చూసినప్పుడు బండ అనగా క్రీస్తే. ఈ క్రీస్తు మరి కల్వరి శిలువపై 5 గాయములతో ఆయన రక్తము చిందించి ఉన్నాడు. 2 కాళ్ళలోనూ 2 చేతుల్లోనూ పక్కలోనూ బళ్ళింపోటు, మరి 5 గాయాల ద్వారా ఆ రక్తము కారి అది ప్రవహించినప్పుడు ఆ ప్రవాహంలో ఎవరైతే మునిగి మరి అది స్వస్థత పడ్డారో, ఆ పాపములన్నీ పోగొట్టుకున్నారో వారు ఆ బండలో ఉండి ఎగురుతున్న పావురం అన్నమాట. అందుకనే సంఘాన్ని దేవుడు ఏమన్నాడంటే అపొస్తలుల కార్యములో దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘము. ఈ దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఈ సంఘము రక్తం ద్వారా కడగబడినది, పవిత్రపరచబడినది ఈ సంఘము. అందుకనే ఈ పావురాన్ని నా పావురం అని దేవుడు పిలిచాడనమాట సంఘాన్ని. ఆ నా పావురం అని పిలిచాడు. ఎందుకంటే దేశాల్లో కొన్ని జంతువులను వారి పక్షులు గాను వారి జంతువులు గాను చూసుకున్నారు. మరి ఇండియా దేశస్తులు చూసినట్లయితే వారి సింబల్ ఏంటంటే నెమలి, మరి అమెరికా వాళ్ళది ఏంటంటే పక్షిరాజు. మరి ఈ విధంగా మరి దేవుడు ఏమన్నాడంటే తన సంఘాన్ని నా పావురమా అన్నాడనమాట. పావురం అనగా పవిత్రమైనదని దీని యొక్క అర్థము. కనుక ఈ పవిత్రమైన పావురమును సంఘాన్ని దేవుడు అంటే ఏమని పిలుస్తున్నాడంటే బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అన్నాడు అన్నమాట. ఈ బండ సందులో ఎగిరిన ఈ పావురము అనగా ఆయన 5 గాయాల నుండి కారిన ఆ రక్తం ద్వారా పవిత్రపరచబడిన ఈ పావురము
మరి ఏమంటుందంటే అది ఆయన పావురముగా ఉన్నదన్నమాట ఈ పావురం. కనుక ఈ పావురమును ఎన్నుకున్నాడంటే ఈ పావురం ఎప్పుడు కూడా బండను ఆశ్రయిస్తుంది, బండలు సందుల్లోనే అది తిరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ పావురం ఎప్పుడు కూడా సంఘముగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది అన్నమాట. పావురము దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. కుందేలు బండలను ఎలాగ ఆశ్రయిస్తుందో అది పావురము కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తుంది అనమాట. దేవునితో అంటుంది అనమాట. ఆ బండ సందులో ఉండి అక్కడ ఏముండదంటే, నీవే దేవా, నీవే నా ఆశ్రయము, నా శ్రమల్లోనూ నీవే కాపాడేవాడు, నాకు ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా, నాకు దుఃఖం వచ్చినప్పటికీ కూడా, నాకు ఏ బాధ వచ్చినప్పటికీ కూడా నీవే ఆశ్రయం దేవా అని ఈ పావురము దేవుని దగ్గర మరి పోరాడుతుందని మనం చూడగలుగుతాం అన్నమాట. అందుకని ఆ పావురమును ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ పావురం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. అనగా సంఘమైనటువంటి మనము ఎప్పుడు కూడా ఆయన్ని ఆశ్రయించాలన్నమాట. అలాగా ఆశ్రయించినప్పుడు నీవు ఆ దేవుని ఆశ్రయించినప్పుడు ఎంత గర్జించు సింహం వచ్చినా కూడా ఆ సింహాన్ని కూడా ఎదిరించగలగదు. గలుగుతాం. ఎందుకంటే మరి అక్కడ కుందేలు గురించి నేను చెప్పాను. ఆ కుందేలు ఎప్పుడైతే ఆ సందులోకి వెళ్ళిపోయిందో, ఆ సందులోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటదనమాట, ఇప్పుడు రా, నీ బలమో నా బలమో తేల్చుకుందామని. ఎందుకంటే బండను ఆశ్రయించింది. అలాగే దేవుని యొక్క బిడ్డమైనటువంటి నీవు బండను ఆశ్రయించినట్లయితే, ఆ బండని ఆశ్రయించినప్పుడు గర్జించు సింహాలే వచ్చిన సాతానుని కూడా మరి పేతురు పత్రికలు మనం చూస్తాం కనుక, ఆ గర్జించు సింహం వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదిరించగలిగే శక్తి ఎక్కడున్నదంటే, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కనుక, ఆయన శక్తిని నువ్వు పొందుకున్నావు కనుక, ఆయన ఆశ్రయంగా ఉన్నాడు కనుక ఆ గర్జించు సింహాన్ని నువ్వు జయించగలదు అన్నమాట. అందుకనే ఈ కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానముగా ఉంటాయని మనము చూడగలుగుతున్నాం అన్నమాట. అయితే వేటికి ఆశ్రయముగా ఉండదో ఈ బండల గురించి చూసినట్లయితే, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. చదువు అమ్మా. సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే, గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా, అయినను మా శక్తి చేతనే మా బలం తెచ్చుకుందామని చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించి మీరు అని ఇక్కడ మనం చూడగలుగుతాం అన్నమాట. అంటే ఇది ఆమోస్ గ్రంథం, ఆమోస్ ప్రవక్త అయినటువంటి ఆమోసు మరి ఇశ్రాయేల్ గురించి రాశాడనమాట. ఎందుకంటే కొండల మీద, బండల మీద గుర్రాలు పరిగెత్తలేవు, అక్కడ ఎవరో కూడా నాగలితో దున్నలేరు, అటువంటి ఆ ప్రదేశం అన్నమాట. అటువంటి ప్రదేశంలో ఎవరైనా దున్నగలుగుదరా అంటే దున్నలేరు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు మా శక్తి వల్లనే మేము అది చేయగలుగుదామని ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారనమాట. అనగా తనకు తానే మేము శక్తిమంతులమని ఇశ్రాయేల్ ప్రజలు చెప్పుకుంటున్నారు. అందుకని ఈ ఆమోసు ప్రవక్త ఈ విధంగా రాశాడనమాట. అట్టి చోట గుర్రములు బండల మీద పరిగెట్టలేవు, మరి నాగలతో దున్నలేరు, అయితే మీ శక్తినే మీరు హెచ్చించుకుంటున్నారు కనుక మీ శక్తి వలన అవదని చెప్తున్నాడు. అదే 147 కీర్తన 10వ వచనంలో కూడా అక్కడ కీర్తనాకారుడు అన్నాడు, గుర్రముల బలములను బట్టి ఆయన సంతోషించేవాడు కాదు, నరుల కాలు సత్తువను బట్టి ఆయన సంతోషించేవాడు కాదు, కానీ కృపకు వేడు వారిలోనే సంతసించేవాడని ఆయన గురించి చూడదాం. గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపకు వేడు వారిలో సంతసించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. కనుక గుర్రముల బలం బట్టి కానీ, నరుల కాలు సత్తు బలం బట్టి కానీ దేవుడు ఆనందించేవాడు కాదు, కానీ ఎవరైతే కృపకు వేడుకుంటారో ఆ వారిని బట్టి ఆయన ఆనందిస్తాడని మనం చూడగలుగుతున్నాం అన్నమాట. కనుక వాక్యం ద్వారా మనము ఆ మాటలు అలా చూడగలిగినప్పుడు మనము పావురము మరి దేవుణ్ణి ఆశ్రయిస్తుంది కనుక ఎప్పుడు కూడా నీ కృప చూపమని, నీ దయ చూపమని అని కష్టములోనూ ఆమెకు ఆ పావురమునకు కన్నీళ్లలోనూ దుఃఖములోనూ
అన్నిటిలోనూ కూడా దేవుణ్ణి వేడుకుంటుందన్నమాట. అందుకనే ఆ పావురము బండ పేటి బీటలను ఆశ్రయించిందనమాట. బండ సందులలో ఎగురు ఆ పావురమ, పేటి బీటలను ఆశ్రయించిన ఆ పావురమ, నీ ముఖం మనోహరము, నీ స్వరం మధురమని మరి చూడగలుగుతున్నాం అన్నమాట. కనుక ఈ మొదటిగా చూసినట్లయితే బండ ఆశ్రయించే బండ అన్నమాట. కనుక ఆ ఆశ్రయముగా మనకు ఉండే ఈ బండ మొదటి కార్యము చేసింది. రెండో కార్యం చూసినట్లయితే రెండోది బండ దాహం తీర్చేది. రెండోది బండ ఆశ తీర్చే బండ. నీ ఆశ తీర్చేది, నీ దాహం తీర్చేది ఈ బండ. కనుక ఈ బండను గురించి చూసినప్పుడు నిర్గమకాండంలో మోసేతో దేవుడు చెప్పినాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దాహం దాహం అని అడిగినప్పుడు మరి అక్కడ మరి ఆయన అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేయగా, మోషే ఎందుకు చూస్తావు, వెళ్ళి ఆ బండను కొట్టు, ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయని అన్నాడు. అయితే ఇక్కడ జనం ఉన్నది, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువగా జనం ఉన్నారు. అయితే ఒక బండ, అక్కడ బండను కొట్టినప్పుడు నీళ్లు ఆ బండలో నుంచి వస్తే మరి సరిపోతాయా అని అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు అన్నమాట. కీర్తనకారుడు 78వ కీర్తన 15-16 వచనాలు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. 78వ కీర్తన 15-16 వచనాలు. సరిపోతుందండి. ఇక్కడ చూసినట్లయితే మరి 15-16 వచనాల్లోనూ, అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లను ప్రవహింపజేశాను. ఇక్కడ చూసినప్పుడు ఆ మోషే బండను కొట్టినప్పుడు నీళ్లు ప్రవహించి, ఆ నీళ్లు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సమృద్ధిగా తాగారు. సమృద్ధి తీరి మరి తనిసిరి. అయితే ఈ బండలో వచ్చిన నీళ్లు ఇంకా కూడా మరి కాలువలాగా ప్రవహించింది, నదుల్లాగా ప్రవహించాయి అన్నమాట. అనగా ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా త్రాగగా మరి ఇంకా నీళ్లు మిగిలి కాలువల్లాగా ప్రవహించాయి, నదుల్లాగా ప్రవహించాయి. ఎందుచేతనంటే ఆ బండ ఉన్నంత సముద్రం కాదు, సముద్రం అంత బండ లేదు అక్కడ. కానీ ఆ బండలో నుంచి నీళ్లు వచ్చే నీళ్లు సముద్రం అంతా సమృద్ధిగా ఉన్నదని చెప్పినాడు అనమాట. అనగా మన దేవుడు మనం ఆయన ఆశ్రయించినప్పుడు సమృద్ధిగా నీళ్లు ఇచ్చే దేవుడు అన్నమాట. అనగా మన ఆశ తీర్చేది, సమృద్ధిగా కూడా ఆశ తీర్చేది ఆయనే అన్నమాట. అందుచేతనే మరి మన బండ నీళ్లు త్రాగాలి అని అనుకున్నప్పుడు ఆయన ఆ బండలో నుంచి వచ్చినప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సమృద్ధిగా మరి నీళ్లు తాగి ఉన్నారన్నమాట. ఈ నీళ్లు తాగారు. అయితే ఈ నీళ్లు తాగి వాళ్ళు సమృద్ధిగా వారి నీళ్లు త్రాగి సంతోషించారు. అయితే ఈ నీళ్లు ఇంకా కూడా ప్రవహించాయి, నదుల్లోనూ మరి కాలువల్లోనూ ప్రవహించి మరి ఇంకా అనేక చోట్లకు ఆ నీళ్లు, అనేక మంది దాహం తీర్చడానికి ఆ నీళ్లు దేవుడు ఇచ్చి ఉన్నాడు అన్నమాట. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి దాహం తీర్చే బండని మనం చెప్పాము, ఆశ తీర్చే బండని రెండవదిగా మనం చూసాము. అయితే ఈ రెండవదిగా ఆశ తీర్చే బండ, దాహం తీర్చే బండ మరి నీళ్లు వచ్చాయని చూడగలుగుతున్నాం. రెండవది రక్తం ఏంటంటే మరి యేసుక్రీస్తు అనే మరి యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయన 5 గాయముల ద్వారా కారినది రక్తము. ఈ రక్తము ద్వారా మనుషుడు రక్షింపబడి ఉన్నాడు అన్నమాట. అందుచేతని ఈ నీళ్లు రక్తము కూడా యేసుప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు పక్కన బళ్ళెం పొడిసినప్పుడు నీళ్లు రక్తము కారాయి. అయితే దేవుడు తన నుండి ఆ బండను కొట్టగా నీళ్లు వచ్చాయి, రక్తం వచ్చాయని రెండు చూడగలిగాము. అయితే ఈ రెండు నీళ్లు ఏం చేస్తుందంటే, నీళ్లు నీకు దాహం తీరుస్తుంది, నీ ఆశ తీరుస్తుంది. కనుక నీళ్లు అనే చూసినప్పుడు నీళ్లు వాక్యముగా ఉన్నది, ఆ వాక్యము నీ దగ్గరికి వస్తుంది అన్నమాట. అయితే రక్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి ఆ స్రవించిన ఆ రక్తము నీకు రక్షణని ఇస్తుంది. ఎందుకంటే నీ పాపములు కడగటానికి ఆ రక్తము మరి పరిశుద్ధిని చేయటానికి ఆ రక్తము మరి పనిచేస్తుంది అన్నమాట. అందుకనే ఆ నీళ్లు రక్తము కూడా మరి వచ్చాయి అన్నమాట. అయితే నీళ్లు రక్తము కాక ఇంకొక 2 మరి వచ్చాయి ఆ బండ నుండి. ఆ 2 కూడా చూద్దాము. ద్వితీయోపదేశకాండము 32:13.
చదవమ్మా. సరిపోతుందండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించేదను, పొలముల పంట వానికి తినిపించేదను, కొండ బండ నుండి తేనెను, చెకుముకు రాతి నుండి నూనెను ఇక్కడ మరి వస్తుందని మరి అతనికి జుర్రించేదనని చెప్పి ఉన్నానమాట. కనుక తేనెను నూనెను కూడా దేవుడు వారికి జుర్రిస్తానని అన్నాడు. జుర్రిస్తానంటే మరి ఇప్పుడు వాళ్ళకి మరి చెప్పడానికి కూడా మరి నా చిన్నప్పుడు మరి చలిదన్నం తినేవాళ్ళు ఏం చేశారంటే పనిచేసేటప్పుడు తొందరగా ఆ గెంజితోటి ఆ అన్నం జుర్రుకొని తినేవారు అన్నమాట. జుర్రుకోవటం అంటే గమ్ము తొందరగా దాన్ని తినటం అన్నమాట. అయితే ఈ జుర్రించటం అంటే తేనెను జుర్రిస్తానని చెప్పి ఉన్నానమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ బండ నుండి మూడవది వచ్చేది ఏంటంటే తేనె. ఈ తేనెను చూసినప్పుడు మరి తేనె గురించి చూసినట్లయితే జుంటి తేనెదారుల కన్నను జుంటి తేనెదారుల కన్నాను మధురమైనది నీ నామము నీ వాక్యము అని మనం వాక్యంలో చూడగలుగుతాం. అనగా ఈ వాక్యము జుంటి తేనెదారుల కన్నా మధురమైనది ఈ వాక్యము అన్నమాట. తేనె గురించి చూసినప్పుడు అనగా ఈ తేనె మనకు వాక్యముగా మరి అది ఉన్నది. కనుక ఈ జుంటి తేనె గురించి చూసినప్పుడు మరి ఆ వాక్యము మరి నీలోకి వచ్చినప్పుడు నీవు ఆ వాక్యం ద్వారా నువ్వు మారి మనసు పొందగలుగుతావు. కనుక తేనెను ఇక్కడ చూస్తే ఈ తేనె గురించి ఒక బైబిల్లో ఇంకొక మాట ఉన్నది. ఈ తేనె మరి 2వ సాముయేలు గ్రంథం మరి 14వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే 6వ అధ్యాయము 27వ వచనం కూడా చూసినట్లయితే 27వ వచనంలో ఉంటుందంట అన్నమాట తేనె గురించి. అనగా ఈ తేనె గురించి ఏం మాట అంటే సౌలు కుమారుడైనటువంటి యోనతాను గురించి మనం చూడగలుగుతాం. 6వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఉన్నదన్నమాట. ఏమన్నదంటే తన పనివాడితోటి అన్నాడో మరి కొద్ది మందితోటేమి పెక్కుమందితోటేమి మరి యుద్ధంలో జయమును అనుగ్రహించేది దేవుడే. ఎక్కువ మంది అయినప్పటికీ కూడా తక్కువ మంది అయినప్పటికీ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు జయమును అనుగ్రహించేది దేవుడే. తక్కువైనప్పటికీ కూడా ఎక్కువైనప్పటికీ కూడా యుద్ధంలో నీకు జయం వచ్చిందంటే అది దేవుని వలనే వచ్చిందని మరి ఈ యోనాతాను అంటున్నాడు అన్నమాట. అందుకని తన పనివాడితోటి, ఎందుకంటే ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు ఆ టైంలో యోనాతాను ఇక్కడ తన పనివాడితోటి ఉన్నాడు. అయితే తన పనివాడు సామాన్లు మోస్తున్నాడు. అయితే ఈ యోనాతాను ఏం చేశాడంటే తొందరగా వాళ్ళు వస్తున్నారు కనుక మరి మనము వెళ్ళి యుద్ధానికి సాగిపోదాం, దేవుడే మనకి జయాన్ని అనుగ్రహిస్తాడని బయలుదేరాడనమాట. 27వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఏం చేసిందంటే వారు ప్రయాణమై యుద్ధానికి వెళ్తుండగా మధ్యదోవలో తేనె పట్టోటి కనిపించింది అనమాట. ఆ తేనె పట్టు కనిపించినప్పుడు మరి యోనాతాను ఏం చేశాడంటే ఆ తేనెను అలా కర్రతో పొడిచి అది తీసి కొంచెం చేత్తోటి నాకాడు అనమాట, అనగా త్రాగాడు. అయితే ఆ నాకినప్పుడు వెంటనే ఈ యోనాతాను కళ్ళు ప్రకాశించాయి అన్నమాట. ఆ ప్రకాశించినప్పుడు అప్పుడు ఇతను మరి ఆ యుద్ధానికి వెళ్ళి జయం పొందాడు అనమాట. దేవుడు వానికి జయమునిచ్చాడు. ఎందుకంటే ఈ తేనె తన కళ్ళను ప్రకాశింపజేసే ఎదురుగుండా ఆయన ప్రయాణమై వెళ్తుండగా ఆయనకి మరి తన ఎదురొచ్చే వారిని అందరినీ కూడా మరి జయించడానికి ప్రకాశవంతంగా ఈ తేనె పనిచేసింది అన్నమాట. అందుచేతనే ఈ తేనె వలన ఏం చేస్తుందంటే కళ్ళకు ప్రకాశమానము ఇస్తుందన్నమాట. కనుక ఈ ప్రకాశమానమైనటువంటి ఈ వెలుగును ఆయన మరి పొందుకున్నాడు. అయితే రెండవదిగా ఏమన్నాడంటే నూనె అని చూడగలుగుతాం. ఈ నూనె గురించి చూసినట్లయితే అందరికీ తెలిసింది ఏంటంటే పరిశుద్ధాత్మ. ఎక్కువ వివరించక్కర్లేదు, మరి నాకు సమయం అయిపోయింది. అయితే ఈ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఈ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు అది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది, ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుందో హెజ్కేలు చెప్పాడు. హెజ్కేలు 3వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడంటే ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ
ఆత్మ నాలోకి వచ్చినప్పుడు ఉన్నతమైన స్థలాలకి తీసుకువెళ్ళింది అన్నమాట. అదే 37వ అధ్యాయంలో మరి ఎముకల లోయలకు కూడా ఆయన తీసుకెళ్ళింది అనమాట. ఆయన ఉన్న చోట నుండి తీసుకుని వెళ్ళి మరి అక్కడ ఎముకల లోయలోకి తీసుకెళ్ళి అక్కడ ఎముకల గురించి చెప్పాడు. ఇవి బతుకుతాయా అని అక్కడ చెప్పినప్పుడు నీకే తెలుసు ప్రభు అంటే అవన్నీ కూడా బ్రతుకుతాయని చెప్పి మరి దేవుడు వాటిని బ్రతికించాడు అనమాట. అంటే అటువంటి ఉన్నత స్థలాలకి అన్నిటికీ కూడా దేవుడు మరి హెస్కేల్ని తీసుకెళ్ళి ఉన్నాడు అన్నమాట. కనుక ఇక్కడ రెండు చూసినట్లయితే తేనె త్రాగినప్పుడు కన్నులకు ప్రకాశమానమైనటువంటి వెలుగును ఇచ్చింది. కనుక ఈ తేనె వాక్యము, ఆ వాక్యము ఎప్పుడు అయితే మనలోకి వచ్చిందో అది వెలుగుని ఇస్తుంది అన్నమాట. ఇలా నూనె చూసినప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం పొందుకున్నామో ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. కనుక ఈ 4 మాటలో చూసినట్లయితే మొదటిగా నీళ్లు వాక్యము నీలోకి వచ్చినప్పుడు అది నీకు మారు మనసు దయచేసి నువ్వు రక్తంతో నువ్వు శుద్ధిపరచినప్పుడు ఆ రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది, మరి నీకు రక్షణను ఇస్తుంది. నూనె మరి మూడవది తేనె. ఈ తేనె నీ కళ్ళకు ప్రకాశమానము ఇస్తుంది. అనగా నీవు మరి వెలుగును చూస్తావు, దేవుని యొక్క వెలుగును నువ్వు చూస్తావు. కనుక ఆ దేవుని యొక్క వెలుగు కలిగినప్పుడు నువ్వు చీకటిలో ఎప్పుడు కూడా నడవు, వెలుగులోనే వెళ్తావు. నీకు జయాన్ని నీకు అనుగ్రహిస్తావు. యోనాతాను ఏ విధముగా ఆ వెలుగును పొందుకొని జయం పొందాడో నీవు కూడా అదే జయం పొందుకుంటావు. 4వది నూనె. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావు, కానీ ఎప్పుడు కూడా తక్కువ స్థితిలో నీవు ఉండవు. కనుక ఈ 4 కూడా ఆ బండ నుండే వచ్చాయి అన్నమాట. ఈ బండ నుండి వచ్చిన ఈ 4 కూడా నిన్ను ప్రకాశమానంగా వెలుగునిచ్చి ఆ వెలుగులో నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది అన్నమాట. ఇందుకని మరి 2 విషయాలు చెప్పాను. మొదటిది ఆశ్రయమైన బండ, రెండవది మరి చూసినట్లయితే ఆశ తీర్చే బండ లేక దాహం తీర్చే బండ. కనుక ఈ 2 విషయాలు మనము ధ్యానించినట్లయితే మనము ఆయన బిడ్డలుగా ఉంటాము, ఆయన సన్నిధిలో ఉంటాము, ఆయన ఆశ్రయించేవారుగా ఉంటాము. కనుక మరి ఈ 2 కూడా మనము పొందుకుని ఉన్నట్లయితే, ఈ బండను వెంబడించినట్లయితే, ఆ బండను ఆశ్రయించినట్లయితే మనం ఆ బండే మనల్ని వెంబడిస్తుంది. అప్పుడు వెంబడించినప్పుడు నీకు ఏ అపాయము నీకు కలుగుదనమాట. ఎప్పుడైతే మనం బండను ఆశ్రయిస్తామో ఆ బండ ఆత్మ సంబంధమైన బండగా నిన్ను వెంబడిస్తుంది అన్నమాట. అందుచేతనే ఈ ఆత్మ సంబంధమైన బండగా మరి నీవు పొందుకున్నప్పుడు అది నిన్ను వెంబడిస్తుంది. కనుక నీవు సరైన మార్గంలోకి వెళ్తావు, దేవుని సన్నిధిలో ఉంటావు. మరి పావురము తాను ఆశ్రయించినట్లు, బండను ఆశ్రయించినట్లుగా మనము కూడా ఆశ్రయించి ఇటువంటివి అన్నీ కూడా మనం పొందుకున్నట్లయితే ఆయన సన్నిధిలో ఉంటాము, ఆయన బిడ్డలుగా ఉంటాము. అయితే ఈ బిడ్డలుగా ఉండటానికి మనము ఎప్పుడూ కూడా నిత్యము కూడా ఆయన్ని ఆశ్రయించేవారుగా ఉండాలని కోరుతూ ఈ నా మాటలు ముగించున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇంతవరకు మరి చక్కని వాక్యాన్ని అందించిన ఇమ్మానుయేల్ గారికి సంఘపక్షాన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి క్రీస్తు అనే బండను మనం ఆశ్రయించినప్పుడు క్రీస్తు అనే బండ మనల్ని సంరక్షిస్తుంది. క్రీస్తు అనే బండ మనకి దాహాన్ని తీరుస్తుంది. క్రీస్తు అనే బండ మనకి విజయాన్ని ఇస్తుంది. క్రీస్తు అనే బండ మనల్ని హెచ్చిస్తుందని చెప్పి 4 మరి చక్కని అద్భుతమైన మాటలతో మన వాక్యాన్ని అందించిన మన ఇమ్మానుయేల్ గారికి మరొకసారి సంఘపక్షాన ప్రత్యేకమైన వందనాన్ని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్.